ఇంజనీరింగ్ ఫినిష్ అయిపోయిందా? ఇంకా ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఒకవేళ ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యి ఉంటే జాబ్ కోసం యుద్ధం చేస్తున్నారా బాగా? ఒకవేళ జాబ్ వస్తుందో రాదో అని ఏదన్నా ఆందోళన ఉందా? అయితే మీరు అదృష్టవంతులు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. మనకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో. ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అది ఏదో నాకు కరెక్ట్గా తెలియదు. ఎన్ని ఇన్స్టిట్యూషన్లు పెట్టాడు చెప్పండి. అలానే లలితా జ్యువెలరీస్ అని మనకి, లలితా జ్యువెలరీస్ విన్నారు కదా, ఆయనకు చదువు రాదు అసలు. కానీ ఇప్పుడు 2000 కోట్లకి అధిపతి అయ్యాడు. సో కాబట్టి మీరు అదృష్టవంతులే కాదు. చదువు పెద్దగా రాకపోయినా, జాబ్ లేకపోయినా కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యారు. ఆయనేమో ఎడ్యుకేషన్ అనే బిజినెస్లో సక్సెస్ అయ్యారు, ఈయనేమో గోల్డ్ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. మీరు బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే మీకు ఆలోచన ఉంటే ఐ వెల్కమ్ యూ టు మై 30 days ఛాలెంజ్. ఐఎమ్ 60+ years. నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. నేను ఇంటర్నెట్ బిజినెస్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను బలంగా పోరాడుతున్నాను. మీరు కూడా ఈ 30 days ఛాలెంజ్లో చేరితే మీకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ రావచ్చు, మీకు కూడా కొంత ఆలోచన రావచ్చు. ఏమో ఈ 30 days సీరీస్ అయిన తర్వాత మీ దశ తిరుగుద్దేమో, హూ నోస్. చదువు పెద్ద డిగ్రీ అయినా అవ్వకపోయినా, లేకపోతే జాబ్ వచ్చినా రాకపోయినా, జాబ్ వచ్చి జాబ్ వచ్చి చిన్న జాబులు చేసే అంటే డిగ్రీ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళకంటే మీరే సూపర్ సక్సెస్ఫుల్ అవుతారేమో, హూ నోస్. లైఫ్ ఎలా టర్న్ అవుద్ది మీకేందో ఎలా తెలుసు చెప్పండి. సో కాబట్టి ఆ 30 days ఛాలెంజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే లింక్ మీరు చూడండి, దానిలో డీటెయిల్స్ ఉన్నాయి. మీరు నా ఛాలెంజ్ మీకు ఇష్టపడితే, మీకు మోటివేషన్ అనిపిస్తే కామెంట్స్ చెప్పండి. గో హెడ్, నేను విల్ బి విత్ అని చెప్పానండి. నాకు ఫుల్ ఆఫ్ జోష్ అండ్ ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను కూడా ఫుల్ హ్యాపీగా యాక్టివ్గా చేస్తాను. సో మీరే అదృష్టవంతులేమో. సో బీ పార్ట్ ఆఫ్ మై ఛాలెంజ్ ఫర్ నెక్స్ట్ 30 days. బాయ్. థ్యాంక్ యూ.